Greetings to you in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. Our Lord is the living God. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. He will do great things in your life. మీ యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేసేవాడిగా ఉన్నారు. On this day, ఈ దినమున we really happy to be in your midst. మీ మధ్య ఉండడం మాకు చాలా సంతోషము. I thank God for having given the very good weather during these days. ఈ యొక్క దినాల్లో దేవుడు అనుగ్రహించిన మంచి వాతావరణాన్ని బట్టి దేవునికి వందనాలు. Before going to the Word of God, దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు let us bow heads. మనం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. Almighty God, in Jesus Christ's name we come before the Lord. సర్వశక్తి కలిగిన దేవా యేసు క్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తున్నాం. Today, Lord, you speak to us. ఈ దినము మాతో మాట్లాడండి. Let your word bring the real joy and peace in our life. మీ యొక్క మాట మా జీవితంలో నిజమైన సంతోషము సమాధానము అనుగ్రహించును. You are a mighty God, you take away all our sorrows. మీరు సర్వశక్తి కలిగిన దేవుడు, మా యొక్క దుఃఖము కన్నీరు మీరు తీసివేయండి. Lord, on this day grant us the joy and peace. ఈ దినమున మాకు సంతోషము సమాధానం అనుగ్రహించండి. Let your presence govern us and guide us. మీ యొక్క సన్నిధి మమ్మల్ని ఏలుబడి చేయలాగున మమ్మల్ని నడిపించలాగున చేయండి. Here is a sister. ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు. She got married. ఆమెకు వివాహమైంది. But in the married life, she is not happy. ఈ యొక్క వైవాహిక జీవితంలో మీరు సంతోషముగా లేరు. You are shedding tears every day almost. ప్రతి దినము సుమారుగా ఆమె కన్నీరు కారుస్తున్నారు. Dear sister, today if you want to see the joy of the Lord comes in your life, ప్రియమైన సహోదరి, ఈ దినము మీరు దేవుని యొక్క సమాధానం మీ జీవితంలో రావడం మీరు చూడగలరు. you turn to Christ. మీరు క్రీస్తు వైపు తిరగండి. You turn to Christ. మీరు క్రీస్తు వైపు తిరగండి. When you accept Jesus as a savior of yours, ఎప్పుడైతే యేసు క్రీస్తును మీ యొక్క సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తారో, you will see the peace and joy resting and abiding in your borders. శాంతి సమాధానాలు మీ యొక్క సరిహద్దుల్లో నిలిచి ఉండడం మీరు చూడగలరు. The whole situation will get changed. పరిస్థితి అంతా కూడా మార్పు చెందబోతుంది. A young man had an accident and had a pain in the upper arm of his body. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నారు. ఆయన ఒక యాక్సిడెంట్కు గురయ్యారు. కుడి చేయ భాగంలో ఆయన నొప్పిగా ఉంది ఆయనకి. But you are not having fear for God. కానీ దేవుడు అంటే మీకు భయం లేదు. You wanted to do things in the same way as you are doing in the early days. గతంలో మీరు ఏ విధంగా అయితే ప్రవర్తించారో అదే విధంగా మీరు అటువంటి నడవడే మీరు కలిగి ఉండాలని అనుకుంటున్నారు. Dear brother, today you understand the love of Christ. ప్రియమైన సహోదరుడా, యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఈ దినం మీరు అర్థం చేసుకోనండి. If you come near to Jesus Christ, మీరు యేసు క్రీస్తునకు సమీపంగా రండి. He will protect and preserve your life. ఆయన మిమ్మల్ని కాపాడి మీ యొక్క జీవితాన్ని భద్రపరుస్తారు. And you will have a long life. నీకు దీర్ఘాయుష్ను అనుగ్రహించేవాడుగా ఉన్నారు. Otherwise the devil wanted to hurt you. లేని ఎడల అపవాది నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు. Today dedicate your life to Lord. ఈ దినమున దేవునికి మీ యొక్క జీవితాన్ని సమర్పించుకోనండి. Here is a brother often getting some problem in the teeth. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నారు. ఆయన తరచుగా పంటి సమస్య వస్తూ ఉంది. He has applied all kind of medicines and all kind of treatment he has done. అన్ని రకాల వైద్య పరీక్షలు అన్నీ కూడా ఆయన చేయించుకున్నారు. Still it is giving some problem. అయినప్పటికీ ఆయనకి ఇప్పటికీ కూడా ఆ యొక్క సమస్య ఉన్నది. Today you seek Jesus Christ. ఈ దినమున యేసు క్రీస్తును మీరు వెదకండి. You will see that Lord wants to heal you today. దేవుడు మిమ్మల్ని ఈ దినము స్వస్థపరచబోతున్నారు. If you come closer to Lord, దేవునికి సమీపముగా మీరు వచ్చినట్లయితే and confess all the sins of your youth, యవన కాలంలో మీరు చేసిన పాపములన్నీ మీరు ఒప్పుకున్నట్లయితే, you will see the healing taking place in life. ఆ యొక్క స్వస్థత మీ జీవితంలో రావడం మీరు చూడగలరు. Here is a sister, ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు. much worried over her daughter's life. ఆమె యొక్క కుమార్తె జీవితం పట్ల ఎంతో చింతిస్తా ఉన్నారు. Lord has seen your broken heart. మీ యొక్క పగిలిన హృదయము దేవుడు చూశారు. Lord has seen your tears. నీ యొక్క కన్నీరు దేవుడు చూశారు. Today onwards you start praising and praying to God. ఈ దినము నుంచి స్తుతించి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించండి. The Lord who gave his life for your family also, నీ యొక్క కుటుంబం కొరకు కూడా
ఆయన ప్రాణము పెట్టిన దేవుడు will change everything. ఆయన సమస్తమును మారుస్తారు. And you will be seeing the good things filling the borders of her life. మీ యొక్క జీవితంలో మంచి కార్యాలు జరగడం మీరు చూస్తారు. Here is a brother often getting some sickness. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నారు, ఆయనకు తరచుగా ఏదో ఒక రోగము వస్తూ ఉంది. At times he gets a severe headache also. అప్పుడప్పుడు చాలా తీవ్రమైన తలనొప్పి ఆ సహోదరునికి వస్తుంది. Today Lord wants to heal you. ఈ దినమున దేవుడు మిమ్మల్ని You స్వస్థపరచాలనుకుంటున్నారు. surrender your life to Lord. మీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకోనండి. You are seeing unwanted things in the night in the phone. మొబైల్ ఫోన్లో రాత్రి సమయాల్లో చూడకూడని వాటిని మీరు చూస్తున్నారు. If you make a full stop for all these things, మీరు వీటన్నిటికి కూడా ఇవన్నీ కూడా మీరు ఆపివేసినట్లయితే you will be blessed in your life. మీ యొక్క జీవితంలో మీరు ఆశీర్వదింపబడతారు. Your earnings will be blessed. మీ యొక్క సంపాదన ఆశీర్వాదకరంగా ఉంటుంది. You will receive the peace and joy in your heart. మీ యొక్క హృదయంలో సమాధానము ఆనందము మీరు పొందుకుంటారు. Here is a brother, he has the talent to sing and glorify God. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నారు, పాటలు పాడి దేవుని మహిమపరిచే తలాంతు కలిగిన వారుగా Instead ఉన్నారు. of singing the songs of the Lord, దేవుని యొక్క పాటలు పాడడానికి బదులుగా often sings the silly songs. తరచుగా సినిమా పాటలు పాడుతూ ఉంటారు. Dear brother, by this you are not going to be blessed in life. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క జీవితంలో మీరు ఆశీర్వాదం పొందుకోలేరు. Life seems to be very happy now, ప్రస్తుతం మీ జీవితం చాలా సంతోషంగా కనబడతా ఉంది. but in a short span of time you will land in miserable life. కొద్ది కాలంలోనే బహు ఘోరమైన పరిస్థితులు మీ జీవితంలో ఎదుర్కోబోతున్నారు. Today surrender to Lord and use the talent to glorify the mighty God. ఈ దినము దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని మీకున్న తలాంతును దేవుని మహిమ కొరకు వాడండి. Lord will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. I have a problem in my throat. నా యొక్క గొంతులో సమస్య ఉంది నాకు. Oh dear sister, you are much worried. ప్రియమైన సహోదరి, మీరెంతో చింతిస్తా ఉన్నారు. Today Lord wants to touch you and heal you. దేవుడి దినమున ముట్టి మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. Dedicate your life to Lord. మీ యొక్క జీవితాన్ని దేవునికి Start అప్పగించుకోండి. praising and praying to Jesus Christ. దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించండి. He will set you free from all agony. ప్రతి వేదనకరమైన పరిస్థితి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు. Lord, on this day you speak to us. ప్రభువా, ఈ దినమున మాతో మాట్లాడండి. Let your name be glorified. మీ నామం మహిమపరచబడులాగున చేయండి. Your name be glorified on this day. ఈ దినమున మీ నామం మహిమపరచబడాలి. We give all glory to you, Lord. సమస్తమైన ఘనత మీకే In ఆరోపిస్తున్నాము. Jesus Christ's name we pray. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. Today I have taken a portion from 2 Kings chapter 20 in verse 5. 2 Kings రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. 20 verse 5. 20వ అధ్యాయము 5వ వచనమును మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానించుకుందాం. Here the God's servant Isaiah, the man was telling to the king Ezekiel, ఇక్కడ దేవుని యొక్క దాసుడు హిజ్కియా రాజుకి ఈ మాట చెప్తా ఉన్నారు. the prophet Isaiah was telling, యెషయా ప్రవక్త ఏం చెప్తున్నారంటే, return and tell Ezekiel, the leader of my people, thus says the Lord, the God of David your father, I have heard your prayer, I have seen your tears, surely I will heal you. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడొక యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. Our Lord is a mighty God, He sees everything. మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సమస్తమును చూచేవాడిగా ఉన్నారు. He sees the broken status of your heart. మీ యొక్క పగిలిన స్థితిలో ఉన్న మీ యొక్క హృదయమును ఆయన చూస్తున్నారు. Today you may be broken because of many evil things that would have taken up in your life. మీ జీవితంలో ఇంతవరకు జరిగిన అనేకమైన విచారకరమైన సంఘటనలను బట్టి మీ హృదయం పగిలిన స్థితిలో ఉందేమో. Because of certain disappointments in life you may be shedding tears. మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్న ఆ యొక్క నిరుత్సాహకరమైన పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి మీరు దుఃఖపడుతున్నారేమో. But the God of seas always have seen your tears. మన చూచే దేవుడు మీ యొక్క కన్నీరును చూస్తున్నారు. Not only seeing the tears, He will report the tears.
కేవలం ఆయన కన్నీళ్లు చూచే దేవుడు మాత్రమే కాదు, ఆ కన్నీటిని తుడిచే దేవుడు. The purpose of coming of Jesus into this world is to wipe off the tears from all the faces. యేసు క్రీస్తు ఈ లోకంలోకి రావడం వల్ల ఉద్దేశం ఏంటి అంటే ప్రతి వ్యక్తి యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన The తుడిచివేయడానికి book of వచ్చారు. Isaiah 25th chapter in verse 8, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనంలో there we see he will swallow up death. అక్కడ మరణము అనే ఆ దుఃఖం గురించి అక్కడ రాయబడి ఉంది. He will wipe off tears from all the faces ఆయన ప్రతి కన్నీటి నుంచి ఆ యొక్క బాష్ప బిందువును ఆయన and will తుడిచివేయబడి remove ఉన్నారు. the reproach from his people. Isaiah 25:8. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనము. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువు తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. So on this day you may be shedding tears because of the sickness you are having. ఈ దినమున మీరు కలిగిన వ్యాధిని బట్టి మీరు కన్నీరు కార్చువారుగా ఉన్నారేమో. The sickness may be in your body or spirit or soul. మీ యొక్క శరీరములో కానీ ప్రాణములో కానీ ఆత్మలో కానీ ఆ యొక్క వ్యాధి మీరు కలిగి ఉండొచ్చు. But Jesus Christ is the living God. యేసు క్రీస్తు సజీవుడైన దేవుడు. He has the right power and authority ఆయన అన్ని అధికారము శక్తి కలిగిన వాడు. to heal you totally. నేను సంపూర్ణంగా స్వస్థపరచగలిగిన వాడు. The Lord said, the Lord God said, I am the healer. ఆయన శక్తి కలిగిన దేవుడు ఏం చెప్తున్నారంటే స్వస్థపరచువాడను నేనే. No sickness will come near your dwelling. నీ యొక్క సరిహద్దుల్లోకి ఏ రోగము కూడా రాదు. In the book of Exodus chapter 15 in verse 26 the Lord has said it. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో దేవుడి యొక్క వాగ్దానం ఇచ్చి ఉన్నారు. He has mentioned it clearly to his children. ఆయన ప్రజలకు దేవుడి యొక్క మాట చాలా తేటగా చెప్పి ఉన్నారు. I am the healer, he said. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. If you are able to understand the Lord Almighty God, సర్వశక్తి కలిగిన దేవుని మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే he will heal you from all kind of sickness in your life. అన్ని రకముల రోగముల నుండి మిమ్మల్ని స్వస్థపరిచేవాడిగా ఉన్నారు. In Matthew 8 chapter in verse 17, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో there we can see he was the one who has taken away all our sickness, afflictions on the cross of Calvary. ఆ కల్వరి శిలువలో మన బలహీనతలన్నీ ఆయన వహించిన వాడుగా ఉన్నారు అని మనం చూడగలము. He has taken it already on his body. ఆయన శరీరం మీద ఇవన్నీ కూడా ఆయన భరించి ఉన్నారు. In the book of Matthew 18 chapter in verse 17 we see that మత్తయి సువార్త 18వ అధ్యాయము. many times we are not able to see the మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనము. ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను, అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. So on this day already the Lord has taken all our sickness on the cross of Calvary. కాబట్టి ఈ దినమున ఆ యొక్క కల్వరి శిలువలో మన యొక్క రోగములు అన్నీ కూడా ఆయన భరించిన వాడుగా ఉన్నారు. If you are able to come to Jesus Christ, మీరు యేసు క్రీస్తు దగ్గరకు మీరు రాగలిగినట్లయితే, if you are able to understand the love and compassion of the mighty God Jesus Christ, దేవుని యొక్క దయ ప్రేమను మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే, you will see the great things are happening in your life. మీ జీవితంలో గొప్ప కార్యములు జరగడం మీరు చూడగలరు. You may be worrying and crying because of the sickness you are having. మీకున్న ఆ యొక్క రోగమును బట్టి కలవరపడుతూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉండొచ్చు. In the book of Hosea 11:3, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో, I have healed Ephraim. Many people are not able to understand that. నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నారు. చాలా మంది దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. Hosea 11th chapter verse 3. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. Here we see, He is the Lord, He heals all the sickness in our body and spirit. దేవుడు మనం ఇక్కడ చూసినట్లయితే మన యొక్క శరీరము ప్రాణము ఆత్మకున్న ప్రతి రోగమును ఆయన స్వస్థపరిచేవాడిగా ఉన్నారు. One time one dean of the medical college, he was addressing the congregation.
ఒకరోజు మెడికల్ కాలేజ్లో డీన్గా పనిచేస్తున్న ఆయన అక్కడికి వచ్చిన ఆ యొక్క జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. He was a very good surgeon. ఆయన చక్కని ఆపరేషన్స్ చక్కగా చేసే నైపుణ్యం కలిగిన వారు. So he told one incident. ఆయన జరిగిన ఒక సంఘటనను చెప్పారు. We are just putting our knife and making things. మేము కేవలము ఆ యొక్క కత్తి పట్టుకొని ఆ యొక్క చేయవలసిన మాత్రమే మేము చేస్తున్నాము. But Jesus Christ is the healer. కానీ యేసుక్రీస్తు మాత్రమే స్వస్థపరిచేవాడు. And he narrated one thing. ఆయన జరిగిన ఒక సంఘటన వివరించారు. One time one businessman came. ఒక సమయంలో ఒక వ్యాపారస్తుడు వచ్చారు. He was having cancer in the intestine. ఆ యొక్క ప్రేగులలో క్యాన్సర్ కలిగిన వారిగా ఉన్నారు. So when he came there, we opened his stomach region and found all the cancerous growth was all over the stomach. వారు ఆపరేషన్ చేయడానికని ఆపరేషన్ చేసి చూసినప్పుడు ఆ యొక్క క్యాన్సర్ కణాలు ఆ యొక్క చిన్న ప్రేగులు అన్నిట్లో అంతా కూడా పాకి ఉన్నది. So it is not possible to remove any tumor from that intestine. కాబట్టి ఆ యొక్క ప్రేగుల్లో నుంచి ఏ క్యాన్సర్ కణితిని కానీ ఆ యొక్క కణాలను కానీ ఏమాత్రం కూడా వారు తీయలేని పరిస్థితి. So we closed the stomach. కాబట్టి వారు తిరిగి ఆ యొక్క ఆపరేషన్ ఆపేసి వారు మళ్ళీ తిరిగి కుట్లు వేసేశారు. We made the stitches and then I told him, you eat whatever you wish. అప్పుడు మేము చెప్పాము నీకేం తినాలనిపిస్తే దాన్ని తిను. They were aware that he will die within 24 hours time. కేవలము 24 గంటల కాలంలోనే అతడు మరణించబోతున్నాడని వీరికి తెలుసు. But after the retirement of the doctor from the CMC hospital, CMC వెల్లూరులో ఉన్న యొక్క హాస్పిటల్లో నుంచి ఆయన పదవీ విరమణ పొందుకున్న తర్వాత కూడా he had been to a marketplace to buy something. ఒక మార్కెట్ స్థలానికి కొన్ని వస్తువులు కొనడానికి వెళ్ళారు. This businessman who underwent surgery through him on the day when he had the severe pain and cancer in the intestine. ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి ఉందని చెప్పి 24 గంటల్లో చనిపోతారని చెప్పి ఆపరేషన్ చేసి ఆపేసిన ఆ వ్యక్తి ఒక వ్యాపారవేత్త. ఆ వ్యాపారవేత్త ఆ మార్కెట్లో కనబడ్డారు. He came to him and made a big wish and given him, purchased all things for him and gave it to him. ఈ యొక్క వ్యాపారవేత్త మార్కెట్లో ఈ డాక్టర్ గారిని కలిసి డాక్టర్ గారికి కావాల్సినవన్నీ కూడా ఆ మార్కెట్లో కొని ఈ డాక్టర్ గారికి ఇచ్చారు. It was more than 10 years time. సుమారు 10 సంవత్సరముల కాలం అయిపోయింది. ఆయన ఇంకా సజీవంగానే ఉన్నారు. The doctor was surprised. డాక్టర్ చాలా ఆశ్చర్యపోయారు. So the Lord is the healer. కాబట్టి దేవుడు స్వస్థపరిచేవారు. So if he heals you, you will be surely well and good in your life. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తే మీరు నిజముగా స్వస్థత పొందుకుంటారు, మీ జీవితంలో చక్కగా ఉంటారు. So through his wounds we are being healed. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతా ఉంది. In 1 Peter 2nd chapter in verse 24, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో through the stripes of the mighty God we are getting healed. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతా ఉంది. So on this day, కాబట్టి ఈ దినమున he heals in many ways in many things in life. ఆయన అనేక రకాలుగా మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నారు. In the book of 2 Kings in 2nd chapter in verse 22, రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనంలో there we come across one incident. అక్కడ జరిగిన ఒక సంఘటన మనం చూడగలము. There the God servant was able to heal the water. అక్కడ నీటిని బాగు చేసినట్టుగా మనం చూడగలము. The people around that place, they were fearing, oh, the water contains the poison and it is going to kill people. అక్కడ వారు ఆ యొక్క నీరు మంచి నీరు కాదు, దానిలో విషం ఉంది, అది తాగితే చనిపోతామని భయపడతా ఉన్నారు. But when the Lord's servant was able to praise and pray, దేవుని యొక్క సేవకుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయగలిగి ఉన్నాడు. then things changed. అక్కడ పరిస్థితులు మారిపోయాయి. The water remains healed to this day. ఆ నీరు ఇప్పటి వరకు నేటి వరకు కూడా అది త్రాగడానికి పనికొచ్చేదిగా ఉన్నది. So when Elisha went out and put the salt in the water, ఎప్పుడైతే ఎలీషా అక్కడికి వెళ్ళి ఆ యొక్క నీళ్ళలో ఉప్పు వేశారో and said, thus says the Lord, దేవుడైన యెహోవా సెలవిచ్చినది I ఏమనగా, will heal this water. ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. There shall be no more death or any evil things in that place. ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అని చెప్పి ఎలీషా ప్రవక్త చెప్పారు. There won't be any barrenness in that water. ఆ యొక్క నీరు పనికిరాని నీరుగా ఇక మీదట ఉండదు. So the Lord is capable of doing healing in the water.
దేవుడు ఆ నీటిని స్వస్థపరచగలిగిన వాడుగా ఉన్నారు. Many times we are not aware of it. చాలా సందర్భాల్లో మనకి ఇది తెలియని వారంగా మనం ఉంటున్నాము. When the Lord bless your food and water, దేవుడు ఆహారమును నీటిని బాగు చేసిన వాడుగా ఉన్నప్పుడు He will remove all the sickness from your borders. మీ యొక్క సరిహద్దుల నుంచి ప్రతి వ్యాధిని కూడా ఆయన దూరపరుస్తారు. So on this day, కాబట్టి ఈ దినమున Lord is capable of healing water also. కాబట్టి దేవుడు నీటిని కూడా బాగు చేసి మంచి నీటిగా మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. In the book of John 5th chapter, యోహాను సువార్త 5వ అధ్యాయంలో there we come across a man who was sick for 38 years. 38 సంవత్సరములు వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వ్యక్తి గురించి మనం చూస్తాం. He had a different belief. అతనికి వేరే నమ్మిక విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడు. When the water is being moved by the angels, ఎప్పుడైతే దేవుని యొక్క దూత వచ్చి ఆ యొక్క కోనేటిలోని నీటిని కదిలిస్తుందో, whoever gets into the water first, ఎవరైతే మొట్టమొదట ఆ యొక్క కోనేటిలోకి దిగుతారో he will be made well. వారు స్వస్థత పొందుకుంటారు. So that was a situation. He was waiting to get into the water at the time of being moved by the angels. అక్కడ ఉన్న పరిస్థితి అది. కాబట్టి ఎప్పుడు దూత ఆ యొక్క నీటిని కదిలిస్తుందో అప్పుడు దానిలో లోపలికి నీటిలోకి దిగుదామని చెప్పి వేచి ఉన్నాడు. But Jesus saw him. యేసుక్రీస్తు ఆయన చూశారు. He was lying down there for long years. చాలా సంవత్సరములుగా ఆయన అక్కడ పడి ఉన్నారు అని చూశారు. There was none to help him. ఆయనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. But Jesus said, అప్పుడు యేసయ్య చెప్పారు, take up your bed and walk. నీ పరుపు ఎత్తుకొని నీవు నడువు. Rise, take up your bed and walk. లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు. So the very minute he got healed. ఆ క్షణములోనే ఆయన స్వస్థత పొందుకున్నాడు. So on this day, కాబట్టి ఈ దినమున he heals the body. ఆయన మన యొక్క శరీరంలో స్వస్థత కలిగించేవాడుగా ఉన్నారు. It may be sick for long years. చాలా సంవత్సరములుగా అది రోగగ్రస్తమైన శరీరంగా ఉండి ఉండొచ్చు. So on this day, కాబట్టి ఈ దినమున the Lord who wants to heal you, నేను స్వస్థపరచాలని ఉద్దేశం కలిగిన దేవుడు, heal the water that you are drinking. నీవు తాగుతున్న నీటిని కూడా స్వస్థపరచగలిగిన దేవుడు, He will heal the body. నిన్ను నీ యొక్క శరీరాన్ని స్వస్థపరుస్తారు. Whatever the sickness you are having, మీరు ఎటువంటి రోగం మీరు కలిగి ఉన్నా సరే, whatever the pain that you are having, whatever the pain that you are మీరు having, కలిగిన ఆ యొక్క నొప్పి బాధ ఏదైనప్పటికీ it will go away. అది వెళ్ళిపోతుంది మీ నుంచి. On this day you must be very happy to accept the Lord as your Savior. ఈ దినమున చాలా సంతోషముగా యేసుక్రీస్తుని మీ యొక్క సొంత రక్షకునిగా మీరు అంగీకరించాలి. The Lord who carried all your sickness on the cross of Calvary ఆ కల్వరి శిలువలో ఆ యొక్క రోగమంతా భరించిన దేవుడు will grant you the healing on this day. ఈ దినమున మిమ్మల్ని స్వస్థపరిచేవాడిగా ఉన్నారు. I never used to believe this before accepting Jesus as my Savior. యేసుక్రీస్తుని నా యొక్క సొంత రక్షకునిగా అంగీకరించక ముందు ఇవన్నీ ఎప్పుడు నేను నమ్మేవాడిని కాదు. I used to say, oh, these Christian preachers are cheating people. నేనేమనుకునేవాడిని అంటే ఈ యొక్క క్రైస్తవ ప్రసంగికులందరూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు. I used to argue with God's servants. ఆ దేవుని యొక్క సేవకులతో నేను వాదిస్తూ ఉండేవాడిని. Then what's the necessary for missionary hospitals? మరి మీరు నిజంగా స్వస్థపరచగలిగితే ఈ యొక్క మిషనరీ హాస్పిటల్స్ అని ఎందుకు అని వారిని ప్రశ్నించేవాడిని. But when I had sickness, కానీ నా జీవితంలో నాకు ఎప్పుడైతే ఒక రోగం వచ్చిందో, that was the day on that I started believing the mighty power of the mighty God. ఆ దినము నుండి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆ శక్తి ఏంటో నేను రుచి చూచి తెలుసుకున్నాను. When I was in the ICU unit because of my heart disease, నాకున్న ఆ యొక్క గుండె సమస్యను బట్టి నేను ఐసీయూలో పెట్టబడ్డాను. who will deliver me? ఎవరు నన్ను విడిపిస్తారు? Who will heal me? ఎవరు నన్ను స్వస్థపరుస్తారు? I want to live in this world. ఈ లోకంలో నేను ఇంకా బ్రతకాలనుంది. Oh, there is no source for getting healed in my body. నా యొక్క శరీరంలో స్వస్థత పొందుకోవడానికి అవకాశమే లేదు. But on the day, కానీ ఆ దినమున I trusted Jesus Christ. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచాను. Immediately I got healed. వెంటనే నేను స్వస్థత పొందుకున్నాను. It was a great surprise to me. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన సంఘటనగా ఉండి ఉన్నది. So I surrendered my life to Him. అప్పుడు నా యొక్క జీవితాన్ని దేవునికి నేను Since సమర్పించుకున్నాను. you have given me a new life, ఎందుకంటే ఆయన నాకు నూతన జీవితాన్ని ఇచ్చారు. you have taken my death away from me. నా జీవితంలోంచి మరణమును దూరపరిచారు. I will serve you in the rest of the days of my life. నా యొక్క జీవితకాలం అంతా కూడా నేను ఆయన్ను సేవిస్తాను అని అనుకున్నాను. I made a promise I will resign my job and I will come as a full-time servant. నేను దేవునికి ఒక వాగ్దానం చేశాను, నా యొక్క ఉద్యోగాన్ని విరమించి నేను పూర్తికాలం సేవకు వస్తాను. After I have seen many miracles. అప్పటి నుంచి నేను అనేకమైన అద్భుతాలు నేను చూశాను. Blind person getting sight instantly.
ఆ గుడ్డివాడు ఆ క్షణంలోనే చూపు పొందుకోవడం నేను చూశాను. Leprosy person getting healed totally. కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి ఆ కుష్టి రోగం నుంచి పూర్తిగా నయం అవడం చూశాను. The first miracle after my miracle, I was seen a cancerous patient. He was struggling for his life. నేను పొందుకున్న ఈ యొక్క స్వస్థత తర్వాత చూసిన మొట్టమొదటి అద్భుతం ఏంటంటే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్న ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతము. The tumor was in his throat. ఆ వ్యక్తి యొక్క గొంతులో ఈ యొక్క క్యాన్సర్ కణితి ఉన్నది. Because of the big tumor, he was not able to breathe well. ఆ యొక్క పెద్ద ఆ యొక్క క్యాన్సర్ కాయ గొంతులో ఉంది కాబట్టి సరిగ్గా ఆహారం తీసుకోలేని స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. They called the doctor. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి And the doctor said, if you don't remove the tumor in 30 minutes time, he will die. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే 30 నిమిషాల కాలంలో ఆ యొక్క కణితి మీ యొక్క గొంతులోంచి తీయకపోతే మీరు మరణిస్తారని చెప్పారు. That family called one God's servant. ఆ యొక్క కుటుంబము ఒక దైవ సేవకునికి ఫోన్ చేశారు. That God's servant invited me, why can't you come with me to pray for this brother? ఆ యొక్క దైవ సేవకుడు నన్ను పిలిచి మీరు కూడా నాతో పాటు రావచ్చు కదా, ఈ యొక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేద్దామని చెప్పారు. It was early morning on the day. ఆ దినము అది తెల్లవారుజామున మేము వెళ్ళాము. On the way I was praying to God. ఆ దినము నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. I heard a voice, I will do a miracle on this day. ఆ దినము నేను ఒక స్వరం విన్నాను, ఈ దినము నేను ఒక అద్భుతం చేయబోతున్నాను అనే స్వరము. In what way the miracle will happen? ఏ విధముగా ఈ యొక్క అద్భుతం జరుగుతుంది. I was eager to see that. దాన్ని నేను చూడాలని ఆతృత కలిగి ఉన్నాను. I was waiting to see that. అది చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నాను. But when we started praying, మేము ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు nothing happened. ఏమీ జరగలేదు. Almost 10 minutes is over. సుమారు 10 నిమిషాల సమయం అయిపోయింది. And the people of the house said, stop praying, we are going to take him to the hospital for surgery. ఆ ఇంట్లో ఉన్నవారు ఏమన్నారంటే మీరు ప్రార్థన చేయడం ఆపేసేయండి, మేము ఆపరేషన్ చేయించుకోవడానికి కొరకు మేము ఆసుపత్రికి వెళ్తాము. I was praying to the mighty God, Lord, you said, I will do a miracle. నేను సర్వశక్తి కలిగిన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాను, దేవా మీరు ఈ దినము అద్భుతం చేస్తానని చెప్పారు. I was praising and thanking the Lord at the time. ఆ సమయంలో నేను దేవుని స్తుతిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. That man also in struggle he joined me prayers. ఆ వ్యక్తి కూడా ఆ క్షణంలో నాతో పాటు దేవుని స్తుతించడంలో ఏకీభవించారు. Oh Jesus Christ, help me Lord, he said. ఆ వ్యక్తి కూడా ఏమని అడిగారంటే యేసుక్రీస్తు నాకు సహాయం చేయండి అని అడిగాడు. He had a big cough and in that cough the tumor came out of his mouth. పెద్దగా దగ్గొచ్చింది. ఆ దగ్గొచ్చినప్పుడు ఆ దగ్గిన ఆ సమయంలో ఆ గొంతులో ఉన్న ఆ యొక్క క్యాన్సర్ కాయ నోటి ద్వారా బయటకు వచ్చి పడిపోయింది. He became all right and normal. వెంటనే అతను స్వస్థత పొందుకొని సాధారణమైన స్థితిలో ఉన్నాడు. It was a great surprise to the doctor. ఆ డాక్టర్ గారికి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించినదిగా ఉన్నది ఈ They సంఘటన. took the ball like thing to the doctor. ఆ యొక్క నోటి నుంచి పడిపోయిన క్యాన్సర్ కణితిని వారు డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళారు. How it came out? డాక్టర్ గారు అడిగారు ఇది ఎలా He was వచ్చేసింది బయటికి. surprised. వారు ఆశ్చర్యపడ్డారు. Dear brother, dear sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, he is a healer. ఆయన మన దేవుడు స్వస్థపరిచేవాడు. He will heal you tonight. ఈ దినం మిమ్మల్ని స్వస్థపరుస్తారు. Whatever the sickness you are having in the body, మీ యొక్క శరీరంలో ఎటువంటి రోగము ఉన్నా సరే it will leave you forever. అది నిత్యకాలం మీ నుంచి తొలగిపోతుంది. And he is a mighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. He heals the spirit. ఆయన ఆత్మలో కూడా స్వస్థపరిచేవాడుగా ఉన్నారు. The book of Acts 10th chapter in verse 38. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 78వ వచనంలో There we come across he was doing good, healing all those people afflicted by the spirits. ఆయన రోగముల చేత బాధించబడుతున్న వారందరినీ కూడా ఆయన స్వస్థపరచడం మనం చూడగలము. Acts 10th chapter verse 38. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనము. చాలు. Here we see Jesus Christ was healing those who are affected by the evil spirits. అపవాది చేత పీడింపబడిన వారందరినీ ఆయన స్వస్థపరచడం మనం చూస్తాము. When your spirit is not well, ఎప్పుడైతే మీ యొక్క ఆత్మ సరైన స్థితిలో ఉండదో you are worrying and you are crying. మీరు చింతిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు.
When the evil spirit attacks your body, ఎప్పుడైతే ఈ యొక్క దురాత్మ మీ యొక్క శరీరమును మీద దాడి చేస్తుందో, that is disease. అది ఒక వ్యాధి కలిగిస్తుందో, When the evil spirit attacks your spirit, మీ యొక్క ఆత్మ మీద దాడి చేస్తుందో, that is depression. అప్పుడు మనలో ఈ యొక్క డిప్రెషన్ అనేది కలిగిస్తుంది. There are many people in depression. అనేక మంది ప్రజలు ఈ యొక్క డిప్రెషన్లో ఉంటారు. In the book of Proverbs 12th chapter, సామెతల గ్రంథము 12వ అధ్యాయంలో verse 25, 25వ వచనంలో the reason for the depression is mentioned there. కృంగిన స్థితిలో ఉండడానికి గల కారణము అక్కడ వ్రాయబడి ఉన్నది. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. Here we see, because of the anxiety, the depression comes in your life. ఒకని హృదయంలోని విచారము వలన ఆ వ్యక్తి కృంగిన స్థితిలోకి వెళ్ళిపోతాడని చూస్తున్నాము. When the spirit is not well, ఎప్పుడైతే ఆత్మ సరైన స్థితిలో ఉండదో, you'll be worrying and crying and you won't be able to sleep well in the night. మీరు చింతిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేని స్థితిలో ఉంటారు. You are not happy in your life. మీ యొక్క జీవితంలో మీరు సంతోషంగా ఉండలేరు. You seems to be very well in outside, బయటికి చాలా చక్కగా కనబడతారు, but inside you are troubled and you are worried. కానీ అంతరంగంలో మీరు కలవరపడుతూ చింత కలిగి ఉంటారు. The oppression of the evil the spirit is creating the sickness in your body. ఆ యొక్క అపవిత్ర ఆత్మ లేదా దురాత్మ మీలో మీ శరీరంలో ఆ యొక్క వ్యాధిని కలిగించేదిగా ఉంటుంది. Because of the affected spirit, you are not able to concentrate on anything. ప్రభావితము గావించబడిన ఆత్మ కలిగిన వారుగా మీరు ఉన్నారు కాబట్టి మీరు దేని విషయంలో కూడా మీరు మీ యొక్క దృష్టిని కేంద్రీకరించలేని స్థితిలో ఉంటారు. All hallucination will come అన్ని పగటి కలలు కంటా ఉంటారు, and evil voices will be heard. ఆ చెడు స్వరాలు మీకు వినబడతా ఉంటాయి. You will be thinking, why should I live? మీ వెంటనే మీలో ఆలోచన పడుతుంది, నేను ఎందుకు These things are జీవించాలి. from the sickness of your spirit. మీ యొక్క ఆత్మలో ఉన్న ఆ యొక్క రోగమును బట్టి ఇటువంటివన్నీ మీ యొక్క మనసులో జరుగుతూ ఉంటాయి. So you have to be very careful. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. When you are in sickness in the spirit, మీరు ఆత్మలో రోగము కలిగిన వారుగా ఉన్నట్లయితే you will be getting angry. మీకు తరచుగా కోపం వస్తూ ఉంటుంది, You will do all evil things అన్ని చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటారు. without knowingly. Oh, why I did all these things? You won't be knowing that. నేను ఎందుకు చేశానో అని మీరే తర్వాత తెలియకుండానే ఆ పనులు చేసేవారిగా ఉంటారు. But the Lord is a mighty God. కానీ మన దేవుడు గొప్పవాడు, He will heal your spirit. ఆయన మీ యొక్క ఆత్మలో కూడా స్వస్థపరిచేవాడిగా ఉన్నారు. Some people are addicted to drinks. కొంతమంది మద్యానికి బానిసగా ఉంటారు. They will say in their lips, I won't drink hereafter. వారి యొక్క నోటితో పెదవులతో చెప్తారు, ఇక నుంచి నేను మద్యం త్రాగను. But in the evening, when the time of regular time of drinking, సాయంత్రం అయ్యే సమయానికి రోజు తరచుగా త్రాగే సమయం వచ్చేటప్పటికి if they don't have any money, వారి దగ్గర డబ్బులు కానీ లేకపోతే they will sell something in the house and then they will go and drink. ఇంట్లో ఏదో వస్తువు తీసుకెళ్లి అమ్మేసి మద్యం కొనుక్కొని తాగుతారు. They are not able to control. వారు తమను తాము నిగ్రహించుకోలేకపోతుంటారు. But Jesus Christ is the healer of your spirit. యేసు క్రీస్తు మీ యొక్క ఆత్మలో మీకు స్వస్థత కలిగించినట్లయితే, Your spirit is not good మీ యొక్క ఆత్మ సరైన స్థితిలో లేనట్లయితే, because all the time it is worrying and not happy. ఎప్పుడో చింతిస్తూ ఉంటుంది, సంతోషంగా లేని స్థితిలో మీ యొక్క ఆత్మ ఉన్నట్లయితే. The book of Proverbs 15th chapter in verse 13, సామెతల గ్రంథము 15వ అధ్యాయము, a merry heart makes a cheerful countenance, but by sorrow of the heart the spirit is broken. 15:13. 15వ అధ్యాయము 13వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనము. 15:13. Here we see the broken spirit. ఇక్కడ మనోదుఖము కలిగిన ఆత్మ గురించి మనం చూస్తున్నాము. Many times many people are like that. అనేక మంది ఆ విధంగా ఉంటున్నారు. Because of the shocking news, they are broken in the spirit. ఆ యొక్క ఊహించకూడని వినకూడని వార్త ఏదన్నా వారు విన్నట్లయితే వారు ఆత్మలో నలిగిన స్థితిలో ఉంటారు. Some people are suffering because of the nervous problem. కొంతమంది ఈ యొక్క నరాల సమస్యతో బాధపడుతూ ఉంటారు. They are not happy. వారు సంతోషంగా ఉండలేరు. So it is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. You must rejoice all the time in Christ. క్రీస్తునందు ఎల్లప్పుడూ ఆనందించేవారిగా ఉండాలి. In Isaiah 65,
యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో in verse 14, 14వ వచనంలో, behold, my servant shall sing for joy of heart. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు. కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. Because of the sorrow of the heart, you are really in grief. మనోదుఃఖము చేత మీరు విలపిస్తారు, ప్రలాపిస్తారని చెప్తా ఉంది. Whenever we go to any psychiatric doctor, they will suggest only certain medicines. మానసిక వైద్య నిపుణుని దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే కొన్ని మందులు వాడమని ఇస్తారు మనకి. The chemicals that you are getting will ruin your brain and ruin your body. మీరు తీసుకునే ఆ యొక్క మందుల ద్వారా మీ యొక్క మెదడు మీద పనిచేసి మీ యొక్క మెదడుని పాడు చేయనుగా ఉంటాయి. One German doctor has written a book. ఒక జర్మనీ దేశానికి సంబంధించిన ఒక డాక్టర్ గారు ఒక పుస్తకం రాశారు. In that these kind of sickness are caused by the devil. ఆయన రాసింది ఏంటంటే ఇటువంటి మానసిక సమస్యలు దురాత్మలు కలిగిస్తాయి. There is no medicine for it. దానికి వైద్యమే లేదని చెప్పి రాశారు. Only by prayers. కేవలము ప్రార్థనల ద్వారా మాత్రమే Jesus Christ alone can heal that. యేసుక్రీస్తు మాత్రమే వారిని So స్వస్థపరచగలరు. on this day you must understand, కాబట్టి ఈ దినమున మీరు అర్థం చేసుకోవాలి. if you want to be healed in your spirit, మీ యొక్క ఆత్మలో మీరు స్వస్థత పొందుకోవాలనుకున్నట్లయితే there is no other source except Jesus Christ. వేరే మార్గమే లేదు. యేసుక్రీస్తు ఒక్కరే బాగు చేయగలరు. I have seen people who are studying very high education had some problem because of these things. చాలా ఉన్నత విద్యను అభ్యసించిన వారు సహితము ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నట్టు నేను చూశాను. They were trying to kill themselves. వారు కొన్ని సందర్భాల్లో తమను తాము చంపుకోవాలని సిద్ధపడిన వారుగా ఉండి ఉన్నారు. So they used to tie their hands. They used to tie their hands. వారి యొక్క చేతుల్ని వారు కట్టుకొని ఉండేవారు. Some people they receive shock to get healed. కొంతమంది స్వస్థత కొరకు ఈ యొక్క షాక్ ట్రీట్మెంట్ తీసుకునేవారు. But in spite of all these things, I have seen people not yet healed. ఇవన్నీ ట్రీట్మెంట్లు తీసుకున్నా సరే వారు స్వస్థత పొందుకోకుండానే ఉన్నట్టు నేను చూశాను. But through the power of Jesus Christ, కానీ యేసు క్రీస్తు యొక్క శక్తి ద్వారా He heals people and became all right in their life. వారిని దేవుడు వారిని స్వస్థపరిచి వాళ్ళు సంపూర్ణంగా బాగైన స్థితిలో వారు ఉండేట్టుగా చేస్తారు. When the Lord touches you, ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని తాకుతారో the spirit will get a new thing in life. మీ యొక్క ఆత్మలో నూతనమైన స్థితిని మీరు కలిగిన వారుగా ఉంటారు. The stony heart will be taken away. ఆ యొక్క కఠినమైన ఆ యొక్క గుండె తీసివేయబడుతుంది. And a new spirit will be given to you. ఆ నూతనమైన ఆత్మ మీకు ఇవ్వబడుతుంది. The book of Ezekiel 36th chapter in verse 26 we see that. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో మనం అది చూడగలము. So the Lord gives the healing in the spirit. కాబట్టి దేవుడు మన ఆత్మలో మనల్ని స్వస్థపరిచేవాడిగా ఉన్నారు. And He is the mighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. He heals your soul. ఆయన మీ యొక్క ప్రాణమును కూడా ముట్టి బాగు చేసేవాడిగా ఉన్నారు. Many times we are not able to understand that. దాన్ని చాలా సందర్భాల్లో మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నాము. He has every power to do that. ఆయన అది చేయగలిగిన అధికారం కలిగిన వాడిగా ఉన్నారు. He has the wonderful power to heal your soul. మీ యొక్క ప్రాణమును ఆయన బాగు చేయగలిగిన వాడిగా ఉన్నారు. If the soul is not well, మీ యొక్క ప్రాణము సరైన స్థితిలో లేకపోతే you will be doing wrongly, you will be taking wrong decisions. తప్పైన నిర్ణయాలు మీ జీవితంలో మీరు తీసుకుంటారు. There are many people, they are not well in the soul, they take wrong decisions. ప్రాణములో సరైన స్థితిలో లేనివారు, మానసికంగా సరైన స్థితిలో లేనివారు తప్పైన నిర్ణయాలు తీసుకుంటారు. But our Lord Jesus is a mighty God. మన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు. He is the Lord, He will change everything in your life. మీ యొక్క జీవితంలో ఆయన సమస్తమును మార్చగలిగిన దేవుడు. In the book of Psalm 41, కీర్తనల గ్రంథము 41వ కీర్తనలో in verse 4, 4వ వచనంలో, యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. నన్ను కరుణింపుము. నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. heal my soul, for I have sinned against you. నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నా ప్రాణమును స్వస్థపరచుము. When you commit sin, the soul will die. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మన యొక్క ఆత్మ చనిపోతుంది. If the soul is not alive and active, మన యొక్క ఆత్మ సజీవంగా ఉండి బ్రతికిన స్థితిలో లేకపోతే you will be doing things according to your own flesh.
మీ యొక్క శరీరమును ఆస్పదం చేసుకొని మీ శరీరము నచ్చినట్టుగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. When you are doing things according to the flesh, you will die. మీ యొక్క శరీరమును ఆస్పదం చేసుకొని మీరు శరీరం నచ్చినట్టుగా మీరు జీవించినట్లయితే మీరు మరణిస్తారు. The book of Romans 8 chapter, if you go through, you can understand that. రోమా పత్రిక 8వ అధ్యాయం మీరు చదివినట్లయితే దీన్ని అర్థం చేసుకోగలరు. So on this day, కాబట్టి ఈ దినమున the soul has to lead you. ఆ ప్రాణం మిమ్మల్ని ఆత్మ మిమ్మల్ని నడిపించాలి. The soul will give instruction to the spirit, and the spirit will act so that you will be doing good things. ప్రాణము ఆత్మకి సూచనలు ఇస్తూ ఉంటుంది. ఆ ఇచ్చిన సూచనలు బట్టి మనం మంచి పనులు చేసేవారంగా ఉంటాము. So on this day, కాబట్టి ఈ దినమున our mighty God Jesus Christ మన శక్తి కలిగిన దేవుడైన యేసుక్రీస్తు has the real power to heal your body, spirit, soul. కాబట్టి మీ యొక్క ప్రాణము శరీరము ఆత్మను స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన He వాడు has the power to heal the water, the trees, air, everything. ఆయన నీటిని బాగు చేయగలరు, గాలిని బాగు చేయగలరు, చెట్లని బాగు చేయగలరు, సమస్తమును బాగు చేయగలరు. How and when we will get the healing? ఎప్పుడు ఏ విధంగా మనము ఈ యొక్క స్వస్థత పొందుకోగలము? The first and foremost thing, మొట్టమొదటిది ఏంటంటే you must come to Jesus Christ. మీరు యేసుక్రీస్తు నొద్దకు రావాలి. Without coming to Jesus Christ, యేసుక్రీస్తు నొద్దకి రాకుండా you cannot receive the healing. మీరు స్వస్థత అనేది పొందుకోలేరు. Many times we wish to have the healing in our body, spirit, soul. మనకి ప్రాణము శరీరము ఆత్మలో స్వస్థత పొందుకోవాలని ఆశ ఉంటుంది మనకి. But we don't like to come to Jesus Christ. కానీ యేసుక్రీస్తు దగ్గరికి మాత్రం మనం రాము. Oh, if I come to Jesus Christ, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే I cannot enjoy the worldly life. ఈ యొక్క లోక సంబంధమైన జీవితమును నేను ఆనందించలేను. I cannot go to cinema. నేను సినిమాకి వెళ్ళలేను. I cannot hear cinema songs. నేను సినిమా పాటలు వినలేను. I cannot go and dance. నేను వెళ్ళి నాట్యం చేయలేను. All kind of things will be there. ఇవన్నీ కూడా ఉంటాయి. But when you come to Jesus Christ, కానీ యేసుక్రీస్తు దగ్గరికి మీరు వచ్చినట్లయితే whatever the sickness, మీరు కలిగిన రోగం ఏదైనప్పటికీ, how long the sickness, ఎంత కాలంగా ఉన్నప్పటికీ Lord will remove it in a matter of few minutes. కొన్ని నిమిషాల్లోనే దాన్ని తీసివేస్తారు. In the book of Mark 5th chapter, మార్కు సువార్త 5వ అధ్యాయంలో there was a lady, she was having the flow of blood in her body. రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ గురించి మనం చూడగలము. When she heard about Jesus Christ, యేసుక్రీస్తు గురించి ఆమె వినినప్పుడు she made a plan to come and touch Jesus Christ. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తును తాకాలి అని అనుకుంది. She suffered for 12 years. 12 సంవత్సరములు ఆమె బాధపడింది. And she lost all her wealth for the medicine. ఆమెకున్న ద్రవ్యమంతా వృధా చేసుకుంది. But when she heard about Jesus Christ, ఎప్పుడైతే ఆమె యేసుక్రీస్తుని గురించి విన్నదో, and when she was able to touch the clothes of the mighty God, యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క వస్త్రపు చెంగును ఆమె పట్టుకోగలిగినదో, her affliction was healed instantly. ఆమెకున్న ఆ యొక్క సమస్య ఆ క్షణములోనే స్వస్థత In verse 34, 24వ వచనంలో, and he said to her, daughter, your faith has made you well. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో, Go, కుమారి నీ యొక్క విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. so Lord healed her because she had the faith in Jesus and came to him. దేవుడు ఆమెను ఎందుకు స్వస్థపరిచారంటే యేసుక్రీస్తు స్వస్థపరుస్తారన్న విశ్వాసము కలిగి యేసుక్రీస్తు దగ్గరకు ఆమె వచ్చింది. If you make a decision to come to Jesus Christ, మీరు యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి మీరు ఒక నిర్ణయం తీసుకుని whatever చేసినట్లయితే the sickness you are having, you will be healed. మీరు కలిగిన రోగం ఎటువంటిదైనప్పటికీ దాన్ని స్వస్థత పొందుకుంటారు. In Matthew 8 chapter in verse 23, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో, Matthew 8th chapter verse 2. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం అండి. ఆ, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. చాలు. Read మూడవ verse వచనం. 3 also. ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. Here we see Jesus laid his hand on the leprosy man and said, be healed. ఇక్కడ యేసయ్య ఆ యొక్క కుష్టి రోగి మీద చెయ్యి ఉంచి ఆ కుష్టి రోగిని స్వస్థపరిచాడు మనం చూడగలము. You must understand who is having the leprosy. ఈ యొక్క కుష్టి రోగం ఎవరికి
ఎవరికి కలిగి ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాలి. What was the condition of the sickness? ఆ యొక్క రోగం యొక్క స్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. In the book Leviticus 13th chapter, లేవీయులకు రాసిన లేవీ కాండములో 13వ అధ్యాయంలో in verse 45, 45వ వచనంలో he- ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. he has no right to wear the good dress. మంచి వస్త్రములు వేసుకోవడానికి అతనికి అర్హత లేదు. He has to cover his face and wear and say, leprosy, leprosy, he has to shout. పై పెదవి కప్పుకొని తను ముఖమును కప్పుకొని తల విరబోసుకొని నేను అపవిత్రుడును అని చెప్పి గట్టిగా కేకలు వేయవలసి ఉంది. He cannot live in the midst of the people. ఆ సమాజం మధ్యలో అతను నివసించడానికి లేదు. He has to live alone. అతను ఒంటరిగా జీవించాలి. So you must understand, కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది if a ఏంటంటే man has the leprosy sickness, ఒక వ్యక్తికి ఈ యొక్క కుష్టు రోగము ఉన్నట్లయితే he loses the right to wear good dress. మంచి వస్త్రములు వేసుకునే ఆ యొక్క అర్హత అతను కోల్పోతాడు. And he was rejected and neglected by the society. సమాజము చేత తృణీకరించబడి విడిచిపెట్టబడిన స్థితిలో అతను ఉంటాడు. The stinking smell will create trouble to others. అతని దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క కుళ్ళు వాసన ఇతరులకు ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది. They won't be allowed to be in the house also. వారు ఇంట్లో కూడా ఉండడానికి వారికి అనుమతి లేదు. And also they have to live alone. వారు ఒంటరిగా జీవించాలి. It is very bad to be alone in this world. ఈ యొక్క లోకములో ఒంటరిగా ఉండడం అనేది చాలా ఘోరమైన స్థితి. In the book of Genesis 2nd chapter in verse 18, ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనంలో it is not good for a man to be alone in this world. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. Loneliness will kill you. ఒంటరితనం అనేది మిమ్మల్ని మరణానికి దారి తీస్తుంది. When you are alone in your world, in the house, all kind of evil things will come into your mind. మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లయితే అన్ని రకాల చెడు ఆలోచనలన్నీ మీకు వస్తాయి. So on this day, కాబట్టి ఈ దినమున leprosy means కుష్టు రోగం అంటే a man who is having a living alone, ఒంటరిగా జీవించే వ్యక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. rejected and neglected by the society. సమాజము చేత తృణీకరింపబడి ఒంటరిగా చేయబడిన వ్యక్తి. So on this day you may be suffering like a leprosy man. ఒకవేళ ఈ దినమున ఒక కుష్టి రోగి వలె మీరు కూడా అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారేమో. But Jesus Christ laid his hand upon that man and healed him. కానీ యేసుక్రీస్తు ఆయన యొక్క చెయ్యి ఆ కుష్టి రోగి మీద ఉంచి స్వస్థపరిచారు. So when you come to Jesus Christ, కాబట్టి మీరు కూడా యేసుక్రీస్తు you దగ్గరికి will receive the healing వచ్చినట్లయితే on this night. ఈ యొక్క రాత్రికాల సమయంలో స్వస్థత పొందుకుంటారు. And secondly, రెండవదిగా the Lord heals those people they accept the word of God. ఎవరైతే దేవుని యొక్క మాటను అంగీకరిస్తారో వారిని దేవుడు స్వస్థపరిచేవాడిగా ఉంటున్నారు. In the book of Psalm 107, కీర్తనల గ్రంథము 107వ కీర్తనలో in verse 20, 20వ వచనంలో there the Lord has said this way, ఆయన ఈ విధంగా చెప్తా ఉన్నారు. He sent the word and healed them ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. and delivered them from the destructions. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. Healing and deliverance took place ఆ యొక్క స్వస్థత విడుదల రెండు కూడా జరిగి ఉన్నాయి. when you receive the word of God. దేవుని యొక్క వాక్కును పొందుకున్నప్పుడు అవి జరిగాయి. The word of God has a tremendous power in it. దేవుని యొక్క వాక్కులో గొప్ప శక్తి ఉంది. In the book of John 6:63, యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో the word has a spirit in it. దేవుని యొక్క మాటలో ఆ యొక్క శక్తి ఉన్నది. And the life in it. దానిలో ఆత్మ ఉన్నది, శక్తి ఉన్నది. So it will bring a change in your life. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము, ఆత్మయే జీవింపజేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. So the word of God has the real strength and life in it. దేవుని యొక్క వాక్కులో నిజమైన జీవము, శక్తి ఉన్నది. So in my life the word alone changed my life. నా యొక్క జీవితంలో ఆ వాక్యే నా యొక్క జీవితాన్ని మార్చేసింది. When I was very sick in the ICU unit, ఆ ఐసీయూలో నేను ఎంతో బలహీనమైన స్థితిలో నేను ఉన్నప్పుడు my wife was sitting by my side and reading the word of God. నా భార్య నా పక్కన కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నారు. I was feeling very bad and sad. నేను చాలా నిరుత్సాహంతో
ఎంతో బాధలో ఉన్నాను నేను. My children were very small. మా బిడ్డలు చాలా చిన్నవారు అప్పటికి. If I die, what will happen to them? వారి యొక్క భవిష్యత్తు ఏమిటి అని They will ఆలోచిస్తున్నారు. be like orphans and not able to do well in their life. వారు అనాథలుగా జీవించవలసిందేనా, వారి జీవితంలో సరిగ్గా ఉండలేరేమో అనుకున్నాను నేను. How my wife will manage? నా భార్య ఏ విధంగా ఇవన్నీ కూడా I was చూసుకోగలదు. worrying and crying and broken in the heart. ఇవన్నిటి గురించి నేను కలవరపడుతూ చింతిస్తూ నేను హృదయంలో పగిలిన స్థితిలో ఉండి కన్నీరు కారుస్తా ఉన్నాను. At that time, ఆ సమయంలో she was reading Psalm 91. కీర్తనల గ్రంథము 91వ కీర్తన నా భార్య చదువుతా ఉన్నది. The verse 10 was very comforting word for me. ఆ 10వ వచనము నాకు చాలా ఆదరణ కలిగించిన మాటలుగా ఉండి ఉన్నాయి. It was an answer for my question in the heart. నా హృదయములో నేను కలిగిన ఆ ప్రశ్నకు అది జవాబుగా ఉండి ఉన్నది. It was a comforting one for me. నాకు ఆదరణ కలిగించినదిగా ఉన్నది. It gave a hope to live in this world. ఈ లోకములో జీవించడానికి నాకు నిరీక్షణ కలిగి ఉన్నది. No evil shall befall you, ఏ అపాయము నీ గుడారమును సమీపించదు. nor shall any plague come near your dwelling. ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. So I asked my wife to read again. అప్పుడు నా భార్యతో నేను చెప్పాను, మళ్ళీ ఆ వచనం చదవమని. For that what I have to do? దాని కొరకు నేనేం చేయాలి? So I accept Jesus as my Savior. యేసు క్రీస్తు నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. He is my all. I accepted and surrendered my life to Him. ఆ విధముగా నా యొక్క జీవితాన్ని యేసుక్రీస్తుని అంగీకరించి నా జీవితాన్ని దేవునికి సమర్పించాను. Instantly I got healed. ఆ క్షణములోనే నేను స్వస్థత పొందుకున్నాను. The heart that was about to stop, ఆ గుండె కొట్టుకోవడము ఆగిపోయే పరిస్థితిలో ఉన్న ఆ స్థితి నుంచి started to function. సాధారణముగా అది పనిచేయడం Oh ప్రారంభించింది. dear brother, dear sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, on this day, ఈ దినమున have the real thirst to receive the word of God. దేవుని వాక్కును మీరు పొందుకోవాలన్న ఆ యొక్క దప్పిక కలిగి మీరు ఉండండి. The word of God is very important. దేవుని యొక్క వాక్కు అనేది చాలా ప్రాముఖ్యమైనది. It is a sword of spirit. మన యొక్క శరీరం, మన యొక్క ఆత్మకు ప్రాణమై ఉన్నది. So the devil never allow the people to hear the word of God. కాబట్టి అపవాది ఎప్పుడు కూడా దేవుని మాటను వినడానికి వాడు అనుమతించడు. They will sing nicely. చక్కగా పాటలు పాడమంటాడు. They will even pray. వాళ్ళు ప్రార్థన కూడా చేయమంటాడు. But when they are hearing the word of God, కానీ దేవుని వాక్యం వారు వినేసరికి it won't be easy to receive the word. ఆ వాక్యమును అంగీకరించడానికి అది సులువుగా వాళ్ళకి అనిపించదు. Mind will be always, when the prayer will be over, వారి ఆలోచన, వారి తలంపంతా ఏముంటుందంటే ఎంత తొందరగా ఆ యొక్క ప్రార్థన అయిపోతుందా. the mind will be going away from the hearing word of God. ఈ యొక్క వాక్యం వినకుండా బయటున్న వాడి గురించి ఆలోచించేదిగా ఉంటుంది. So on this day, కాబట్టి ఈ దినమున the word is an important instrument in the hand. మీ యొక్క చేతిలో దేవుని వాక్యం అనేది ప్రాముఖ్యమైన ఒక పనిముట్టు. It helps your heart and mind and spirit to receive the healing. నీ యొక్క ప్రాణము, శరీరము, ఆత్మలో మీరు స్వస్థత పొందుకోవడానికి మీకు సహాయపడుతుంది. So on this day, కాబట్టి ఈ దినమున the word brings the healing in you. ఆ యొక్క వాక్కు మీలో స్వస్థతనిస్తుంది. And thirdly, మూడవదిగా the prayer is the one that brings the healing in you. ఆ ప్రార్థన మీలో స్వస్థతను కలిగిస్తుంది. In Psalm 30, in verse 2, కీర్తన గ్రంథము 30వ కీర్తన 2వ వచనంలో, Psalm 30 in verse 2, కీర్తన గ్రంథము 30వ కీర్తన 2వ వచనము. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. here we see, O Lord, my God, I cried out to you and you healed me. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. Lord hears our prayers. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. Our God is a prayer answering God. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు. When you are in great trouble, మీరు ఘోరమైన కష్టంలో ఉన్నప్పుడు we call many other people but not the Lord. అనేక మంది ప్రజలను మనం పిలుస్తాం, కానీ దేవుని ఆశ్రయించము. Whenever you call upon the Lord, ఎప్పుడైతే మీరు దేవునికి మొర్ర పెడతారో, and you will see the working wonder of the mighty God will deliver you. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆ యొక్క స్వస్థపరిచే అద్భుతాలు చేసే ఆ యొక్క శక్తి కార్యం మీ జీవితంలో జరగడం చూస్తారు. In Psalm 15 verse 15, కీర్తన గ్రంథము 15వ కీర్తన 15వ వచనంలో, on the day of trouble you call upon me. ఈ యొక్క 50 verse, Psalm 50 verse 15. కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనము. ఆపత్కాలమున ఆ, నీవు నన్ను గూర్చి మొరపెట్టుము.
ఉమ్, నేను నిన్ను విడిపించదను ఉమ్, మరియు నీవు నన్ను మహిమపరచదు. ఉమ్. Here we see when you are in trouble, ఎప్పుడైతే మీ యొక్క కష్టకాలంలో మీరు ఉంటారో call upon the Lord. దేవునికి మొర్ర పెట్టండి. In the book of Matthew 7th chapter in verse 7, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ask, he will receive it. మీరు అడిగినట్లయితే మీరు పొందుకుంటారు. We are not asking the Lord. మీరు దేవుని అడగడం లేదు. In the book of John 16 verse 24, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో until now you have not asked anything in my name. నా పేరిట ఇంతవరకు మీరు ఏమీ అడగలేదు. Ask, your joy will be in full. మీ యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడగండి అని చెప్తున్నారు. So on this day, కాబట్టి ఈ దినమున if you have the mind to praise and pray the mighty God, ఆ దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసే మనసు మీరు కలిగిన వారుగా ఉన్నట్లయితే then you will be receiving the healing in your life. మీ యొక్క జీవితంలో స్వస్థత మీరు పొందుకుంటారు. When the God's servant prays also, you will receive the healing. దేవుని యొక్క సేవకుడు మీకు ప్రార్థన చేసినప్పుడు ఆ సమయంలో కూడా మీరు స్వస్థత In the book పొందుకుంటారు. of Genesis chapter 20, ఆది కాండము 20వ అధ్యాయంలో there we come across Abraham was praying for the Abimelech and his families. అబీమెలెకు కొరకు వారి యొక్క కుటుంబం కొరకు అబ్రహాం అక్కడ ప్రార్థన చేయడం మనం చూస్తాము. They were not having their children. They were all barren in their life. వారి కుటుంబంలో బిడ్డలు లేని స్థితిలో వారు ఉన్నారు. So they got healed and Lord heard the prayers and they were able to get children. అబ్రహాం యొక్క ప్రార్థన విని దేవుడు వారిని స్వస్థపరిచారు, వారికి దేవుడు బిడ్డలను ఇచ్చారు. As soon as they got healed, immediately Lord gave the blessings. ఎప్పుడైతే వారు స్వస్థత పొందుకున్నారో వెంటనే దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించారు. So on this day, కాబట్టి ఈ దినమున you start praying yourself. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. The Lord will hear your prayers. దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకిస్తారు. There is no need for any person to come and pray. ఎవరో వచ్చి మీ కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. Lord is ready to hear your prayers and answer your prayers by healing you. దేవుడు మీ యొక్క ప్రార్థనను వినడానికి సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు. Many times we are not trusting our own prayers. చాలా సార్లు మనం చేసిన ప్రార్థన మీదే మనకు నమ్మిక ఉండదు. If you are really believing Jesus Christ, మీరు నిజముగా యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచినట్లయితే and he will hear your prayers and he will answer you nicely to glorify his name. ఆయన మీ యొక్క ప్రార్థన ఆలకించి జవాబిచ్చి ఆయన మహిమపరచడానికి కార్యం చేసేవాడిగా ఉంటారు. If anyone is sick in your borders, మీ యొక్క సరిహద్దుల్లో ఎవరన్నా రోగగ్రస్తులుగా ఉన్నట్లయితే let them call the elders of the church వారు ఆ యొక్క సంఘములో ఉన్న పెద్దల దగ్గరికి రానివ్వండి. and let them pray over them. ఆ సంఘ పెద్దలు వారి కొరకు ప్రార్థన చేయనివ్వండి. The prayer of faith will save the sick. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. So on this day, కాబట్టి ఈ దినమున you can pray and get the healing. మీరు ప్రార్థన చేసుకొని స్వస్థత పొందుకోగలరు. Through the church elders you can receive the healing. సంఘ పెద్దల ప్రార్థన ద్వారా మీరు స్వస్థత పొందుకోగలరు. If any God's servants pray for you, you will get healing. దేవుని సేవకులు ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే మీరు స్వస్థత పొందుకుంటారు. So pray, through prayer you will be healed. కాబట్టి ప్రార్థన ద్వారా మీరు స్వస్థపరచబడతారు. So whenever Lord wants to set you free, ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలనుకుంటారో why you have received the sickness, మీరు ఎందుకు ఆ యొక్క రోగం పొందుకున్నారు, what's the reason behind it, he will reveal that. ఆ రోగము కలిగి ఉండడానికి గల కారణం ఏమిటో ఆయన బయలుపరుస్తారు. In the book of Hosea 7th chapter in verse 1, హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో the Lord will reveal the secret why you are having the sickness. ఎందుకు మీరు ఆ రోగము కలిగి ఉన్నారో ఆ యొక్క రహస్యం ఆయన బయలుపరిచేవాడిగా ఉన్నారు. Hosea నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయ తలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడెదరు, బందిపోటు దొంగలై బయట దోచుకొందురు. చాలండి. One time one man came, he was having skin cirrhosis. ఒక సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. ఆయనకు ఈ యొక్క స్కిన్ సిరోసిస్ అనే వ్యాధి కలిగి ఉన్నారు. He made a question to me, ఆయన నన్ను ప్రశ్నించారు ఈ విధంగా, will Jesus heal me? యేసయ్య నన్ను స్వస్థపరుస్తారా? If you trust Jesus, he will heal you. If you trust Jesus, he will heal you. యేసుక్రీస్తునందు నీవు నమ్మిక ఉంచినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరుస్తారని నేను చెప్పాను. You confess your sins to God.
నీ యొక్క పాపములు దేవుని దగ్గర ఒప్పుకో అని చెప్పాను. Sin is the one that blocking the flow of blessing from the Lord. ఈ యొక్క పాపం అనేది దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా ఆపేదిగా ఉన్నది. In Isaiah 59 verse 1 and 2, if you read, you can understand that. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చదివినట్లయితే దీన్ని అర్థం చేసుకోగలరు. When I told him, no, I have not committed sin in my life. అప్పుడు నేను ఈ విధంగా చెప్పినప్పుడు అతను ఏమన్నాడంటే, నా జీవితంలో నేను ఏ పాపము చేయలేదండి అని అన్నారు. Then Lord revealed one thing. అప్పుడు దేవుడు నాకు ఒకటి బయలుపరిచారు. And I told him, you have murdered 3 persons. నేను ఆ వ్యక్తితో చెప్పాను, ఇప్పటికే నువ్వు 3 మనుషుల్ని చంపేస్తావని. You are keeping the guns and weapons in your house. నీ యొక్క ఇంటిలో ఈ యొక్క గన్స్ తర్వాత ఆయుధాలు, మారణ ఆయుధాలు నువ్వు కలిగి ఉన్నావని చెప్పాను. You have a plan to kill 3 more persons. మరొక 3 మనుషుల్ని చంపాలని ఉద్దేశం కలిగి నువ్వు ఉన్నావని చెప్పాను. The secret was revealed. ఆ యొక్క రహస్యము బయలుపరచబడి ఉన్నది. He started crying. వెంటనే అతను ఏడవడం ప్రారంభించాడు. Dear brother, dear sister, ప్రియమైన సహోదరి you సహోదరుడా, cannot hide anything to God. దేవునికి కనబడకుండా మీరు ఏది దాయలేరు. When he was able to understand the sin of his life, ఎప్పుడైతే ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్న పాపమును గ్రహించుకోగలిగినప్పుడు, and he was able to confess his sins, తను చేసిన పాపములన్నీ అతను ఒప్పుకున్నాడు. then he was able to receive the blessings. అప్పుడు ఆశీర్వాదములు అనేవి పొందుకోగలిగి ఉన్నాడు. So for every reason, every sickness, there will be some problem, there will be some sin, some iniquity that is behind you. మీరు కలిగిన ప్రతి రోగము వెనకాతల మీరు చేసిన పాపము కానీ అపరాధము కానీ దోషము కానీ ఉంటుంది. Because of the sins and iniquities, we are getting many evil sickness. మీరు చేసిన పాపములను బట్టి అపరాధములను బట్టి అనేకమైన దీర్ఘకాలపు రోగములు మనం పొందుకునే వారంగా We ఉంటాం. are worrying and crying because of the sickness. మీరు పొందుకున్న ఆ యొక్క రోగమును బట్టి మీరు చింతిస్తా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. In Psalm 25, there David was pleading, oh Lord, do not remember the sins of my youth. కీర్తనల గ్రంథం 25వ కీర్తనలో దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు, నా యవ్వన కాలపు పాపములను జ్ఞాపకం చేసుకొనవద్దు అని. My strength has failed because of my iniquity. There we can see in Psalm 31 in verse 10. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 10వ వచనంలో నా యొక్క యవ్వన కాల పాపములను బట్టి నా యొక్క బలము క్షీణించినది అంటున్నాడు. See, because of the sin, we are coming across many kind of sickness in our life. మనం చేసిన పాపమును బట్టి మన జీవితంలో అనేక రకములైన రోగములు మనం తెచ్చుకుంటున్నాము. So on this day, కాబట్టి ఈ దినమున when you confess మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో and when you are able to commit your ways to the Lord, మీ యొక్క మార్గములను దేవునికి అప్పగించుకుంటారో, then you will see that Lord is healing you. అప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడం మీరు చూడగలరు. Many times we always think, oh, I have not committed sin in my life. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను నా జీవితంలో ఏ పాపము చేయలేదు. Lord reveals that through God's servant in order to heal you. దేవుని యొక్క సేవకుల ద్వారా మీరు చేసిన పాపములు బయలుపరుస్తారు, దాని ద్వారా మిమ్మల్ని స్వస్థపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నారు దేవుడు. And when you are really thanking Lord and praising Lord, ఎప్పుడైతే మీరు నిజముగా దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తుంటారో, then Lord will heal you. అప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. In the book of Psalm 103, కీర్తన గ్రంథము 103వ కీర్తనలో in first 3 verse you can see. మొదటి 3 వచనాల్లో మనం అది చూడగలము. Psalm 103 in verse. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. Here we see in verse 3, 3వ వచనంలో, who forgives all your iniquities, he heals all your disease. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. He heals all the disease. నీకున్న రోగములన్నిటినీ ఆయన స్వస్థపరిచేవాడిగా ఉన్నారు. You may be weak because of the sickness. You may be weak. మీకు కలిగిన రోగమును బట్టి మీరు బలహీనముగా ఉన్నారేమో. Not only healing you, మిమ్మల్ని స్వస్థపరచడం మాత్రమే కాదు కానీ he will renew your strength. నీ యొక్క బలమును తిరిగి నూతనపరుస్తారు. He will satisfy your mouth.
మీ యొక్క నోటిని తృప్తిపరుస్తారు. so that your youth is renewed like the eagles. You can see in the 5th verse. ఆ పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తగా చేస్తారు. Many times we used to think, oh, I am getting old. మనం చాలాసార్లు అనుకుంటాం నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాను. But our Lord is a healer. కానీ మన దేవుడు స్వస్థపరిచేవారు. He will renew your strength. మన యొక్క బలమును తిరిగి నూతనపరుస్తారు. So on this day, కాబట్టి ఈ దినమున remember the love of Christ ఈ క్రీస్తు యొక్క ప్రేమను మీరు జ్ఞాపకం and say చేసుకోండి. thanks to the mighty God Jesus Christ. ఆ సర్వశక్తి కలిగిన దేవునికి మీరు వందనాలు చెల్లించండి. And who were broken in the heart, ఎవరైతే హృదయంలో పగిలిన స్థితిలో ఉన్నారో they will be healed. వారు స్వస్థత పొందుకుంటారు. The book of Psalm 147, కీర్తన గ్రంథం 147వ కీర్తనలో in verse 3 we see that 3వ వచనంలో మనం అది చూడగలము. Lord heals the broken heart people. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. Always you must remember, ఎల్లప్పుడూ మీరు గుర్తుంచుకోవాల్సింది if you ఏంటంటే are broken in your heart, మీరు హృదయములో చెదిరిన స్థితిలో ఉన్నారేమో Lord won't reject you. దేవుడు మిమ్మల్ని తృణీకరించరు. Lord won't neglect you. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టరు. In Psalm 34 in verse 18, Psalm 34, 18th verse. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వచనంలో విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. He, the Lord, He always says those people they are broken in the heart. విరిగిన హృదయము కలిగిన వారిని ఆయన రక్షించేవాడుగా ఉంటున్నారు. He is very near to those who are broken in the heart. నలిగిన హృదయము గలవారికి ఆయన బహు సమీపముగా ఉన్నారు. When David committed sin against the mighty God, ఎప్పుడైతే దావీదు సర్వశక్తి కలిగిన దేవునికి విరోధముగా పాపం చేశాడో he was confessing his sin to the Lord. తన పాపమును దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. In the 17th verse, 17వ వచనంలో the sacrifice of God are a broken spirit. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. A broken and a contrite heart, those, oh God, you will not despise them. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ వచనము. So on this day, కాబట్టి ఈ దినమున you may be broken because of the sickness you are having. మీకు కలిగిన ఆ యొక్క రోగమును బట్టి మీరు నలిగిన స్థితిలో ఉన్నారేమో. Whatever the sickness you are having, మీరు కలిగిన రోగం ఏమైనప్పటికీ, whether may be in the body or spirit or soul, మీ శరీరంలో కలిగి ఉండొచ్చు, ప్రాణంలో కలిగి ఉండొచ్చు, ఆత్మలో కలిగి ఉండొచ్చు. Jesus Christ wants to heal you. యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. Today you turn to God. మీరు దేవుని వైపు తిరగండి. If you are really surrendering your life to Lord, మీరు నిజముగా మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే you will receive the healing on this day. ఈ దినము మీ యొక్క జీవితంలో మీరు స్వస్థత పొందుకుంటారు. King Ezekiel was having the cancer. హిజ్కియా రాజుకి యొక్క క్యాన్సర్ వ్యాధి వచ్చింది. The word of God came, you are going to die. దేవుని యొక్క వాక్కు వచ్చింది, నువ్వు మరణించబోతున్నావని. But he was broken in the heart. ఆ హృదయంలో పగిలిన స్థితిలో ఉన్నాడు. He started crying దేవుని దగ్గరికి వెళ్ళి ఏడవడం and ప్రారంభించాడు. he made a humble prayer. ఒక దీన ప్రార్థన చేశాడు. Remember me, Lord. నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. And he was crying bitterly. చాలా దీనంగా తగ్గించుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. Immediately the word of God came to prophet Isaiah. వెంటనే ప్రవక్త అయిన యెషయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. Tell him, surely I will heal you. నేను తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తానని I చెప్పని have చెప్పారు seen దేవుడు. your tears. నువ్వు కన్నీరు వెడవడం నేను I have heard చూశాను. your prayers. నీ యొక్క ప్రార్థన నేను ఆలకించాను. The same living God అదే సజీవుడైన దేవుడు today wants to heal you. నిన్ను ఈ దినమున స్వస్థపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. Will you surrender your life to Lord? నీ యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పిస్తావా? Shall we all stand and pray? మనందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దామా? The Lord who has taken all our sickness on the cross of Calvary, ఆ యొక్క కలువరి సిలువలో నీ యొక్క వ్యాధి, నీ యొక్క బాధ, రోగమంతా ఆయన భరించిన వాడిగా ఉన్నారు. ready to heal you on this day. ఈ దినము నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు. The sickness may be in your body. మీ యొక్క శరీరంలో ఒకవేళ రోగం ఉందేమో, It may be in your spirit. మీ యొక్క ఆత్మలో రోగం కలిగి ఉన్నారేమో, It may be in your soul. మీ యొక్క ప్రాణంలో మీ రోగం కలిగి ఉన్నారేమో, It may be around your life. మీ యొక్క జీవితంలో ఒకవేళ కలిగి ఉన్నారేమో. But today Jesus Christ wants to heal you. కానీ ఈ దినమ దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. Shall we close our eyes and look at him? మీరు కళ్ళు మూసుకొని యేసు క్రీస్తు వైపు చూస్తారా? It is a important time. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయము. Do not look at others. ఇతరుల వైపు చూడొద్దు. Pray for your healing time. మీ యొక్క స్వస్థత కొరకు మీరు ప్రార్థన చేసే సమయం ఇది. It's a healing time for your body, spirit, soul. మీ యొక్క ప్రాణము, ఆత్మ
శరీరములో స్వస్థత కొరకు మీరు ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. The Lord who has taken all your sickness on the cross of Calvary. నీ యొక్క వ్యాధి రోగమంతా కూడా కలువరు సిలువలో భరించిన యేసుక్రీస్తు Today He wants to touch you. నిన్ను ఈ దినమున తాకడానికి సిద్ధంగా ఉన్నారు. The sickness may be caused by the devil. ఆ యొక్క నువ్వు కలిగిన ఆ యొక్క రోగం ఒకవేళ దురాత్మ వల్ల కలిగి ఉండొచ్చు. It may be because of the curse. ఒకవేళ శాపం వల్ల నువ్వు కలిగి ఉండొచ్చు. It may be because of the sin. నువ్వు చేసిన పాపమును బట్టి ఆ రోగం కలిగి ఉండొచ్చు. But He has taken all our sin, all our curses on the cross of Calvary. మన యొక్క పాపము మన యొక్క శాపం అంతా కూడా ఆయన యొక్క కలువరి సిలువలో ఆయన భరించిన వారుగా ఉన్నారు. He has crushed the head of the devil on the cross of Calvary. ఆ కలువరి సిలువలో ఆ యొక్క అపవాది యొక్క తలను So on this day, కాబట్టి ఈ దినమున by His stripes you will be healed. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుకుంటారు. Will you look at Him right now? మీరు ఆయన వైపు ఈ క్షణంలోనే చూస్తారా? He will grant you the healing. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు. In the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో. In the name of Jesus Christ. యేసు క్రీస్తు In the name of Jesus Christ. యేసు క్రీస్తు In the name of నామములో. Jesus Christ. యేసు క్రీస్తు I command నామములో. all the sickness ప్రతి రోగమును నేను to leave the గద్దిస్తాను. bodies right now. వారి శరీరమును ఇప్పుడే I command it in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో You ఆజ్ఞాపిస్తాను. devil, you have no right to create the sickness in the bodies. ఈ దురాత్మను వారి శరీరములో ఆ రోగం I కలిగించడానికి వీల్లేదు. command you in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో నేను Leave ఆజ్ఞాపిస్తున్నాను. them right now. ఇప్పుడే వారిని విడిచిపెట్టు. We bind the works of thy. ఆ యొక్క అపవాది యొక్క క్రియలు మేము బంధిస్తా ఉన్నాం. Lord, today touch them right now. ప్రభువా ఈ దినమే వారిని ముట్టండి. Let the blood of thine cleanse them right మీ now. యొక్క రక్తం వారిని ఇప్పుడే శుద్ధి చేయలాగున చేయండి. We claim the victory over every evil work of the devil through the blood of Jesus Christ. యేసు క్రీస్తు రక్తములో ప్రతి అపవాది యొక్క ప్రతి చెడ్డ కార్యం మీద మేము జయము Still more, అడుగుతున్నాము. send thy fire. మీ యొక్క అగ్నిని ఇంకా ఎక్కువగా పంపించండి. Let it destroy the work of the devil right now. అపవాది యొక్క క్రియలు ఇప్పుడే పూర్తిగా లయము Right చేయండి. now, receive the healing. ఇప్పుడే ఆ యొక్క స్వస్థత పొందుకోనండి. All the headache, I command it in the name of Jesus Christ. ఆ యొక్క తలనొప్పి అంతటిని యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నాను. I command the works of the snake spirit to leave them right ఆ now. సర్పం యొక్క క్రియలన్నిటిని యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నాను. విడిచి You the వెళ్ళిపోమని. snake spirit, I command you ఈ సర్పం రూపంలో వస్తున్న ఆ యొక్క in the దురాత్మను name of Jesus గద్దిస్తున్నాను. Christ. యేసు క్రీస్తు నామములో You have no right to create trouble in the bodies. వారి యొక్క శరీరములో ఆ యొక్క సమస్య కలిగించడానికి Now I అధికారం command లేదు. you in the name of Jesus Christ యేసు క్రీస్తు నామములో నేను to ఆజ్ఞాపిస్తున్నాను. leave right now. ఇప్పుడే వాళ్ళ శరీరాలను వదిలిపెట్టి వెళ్ళిపో. Get away from them. వారి దగ్గర నుంచి వెళ్ళిపో. Lord, be merciful to them. వారి పట్ల మీరు దయ They చూపించండి are your ప్రభువా. children, Lord. మీరు వారు మీ ప్రజలై ఉన్నారు. All the worries and all the pain, leave their bodies right now. వారికి ఉన్న ఆ యొక్క చింత, వారికి ఉన్న ఆ యొక్క బాధ వారి శరీరం ఇప్పుడే వదిలి వెళ్ళిపోవాలి. I command the holiday spirit to leave them right now. ఆ యొక్క వేశ్యాత్మ ఇప్పుడే వారి నుంచి వదిలి You are వెళ్ళిపోమని misleading the ఆజ్ఞాపిస్తున్నాను. God's children. మీ దేవుని ప్రజలను నీవు తప్పైన దారిలో నడిపిస్తున్నావు. You make them to involve in evil things in life. అపవిత్రమైన పనులు వారిని చేసేటట్టుగా నువ్వు Today ప్రేరేపిస్తున్నావు. I command you ఈ దినం నేను in the ఆజ్ఞాపిస్తున్నాను. name of Jesus Christ. యేసు In క్రీస్తు the name of నామములో. Jesus Christ. యేసు In క్రీస్తు the name of నామములో. Jesus Christ. యేసు I క్రీస్తు bind నామములో. your works. నేను నీ క్రియలు Lord, send బంధిస్తున్నాను. the fire. దేవా మీ యొక్క అగ్నిని Send the పంపించండి. fire. మీ అగ్నిని Send the పంపించండి. fire. అగ్నిని Still పంపించండి. more, Lord. ఇంకా ఎక్కువగా Let them పంపించండి. receive the healing. ఇప్పుడే వారు స్వస్థత Let them receive the deliverance right now. ఇప్పుడే వారు విడుదల పొందుకున్నట్లుగా Receive the చేయండి. deliverance right now. ఇప్పుడే వారు విడుదల All the పొందుకున్నట్లుగా warring చేయండి. evil spirits, వారికి విరోధముగా పోరాడుతున్న I command you to leave the bodies. వారి యొక్క శరీరం ఇప్పుడే వదిలి వెళ్ళిపోలాగా They belong చేయండి. to the mighty God. వారు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. They belong to Jesus Christ. వారు యేసు క్రీస్తునకు చెందినవారు. Now take your dirty hand from them. మీ యొక్క అపవిత్రమైన ఆ యొక్క చేయి వారి నుంచి తీసేయి. Let the work of the devil be destroyed right now. అపవిత్ర ఆత్మ యొక్క క్రియలు ఇప్పుడే లయమైపోలాగా చేయండి. Jesus, యేసు క్రీస్తు, Jesus, యేసు bless them right now. వారిని ఇప్పుడే ఆశీర్వదించండి. In the name of Jesus Christ, యేసు క్రీస్తు నామములో receive the healing right now. ఇప్పుడే స్వస్థత పొందుకులాగున Rip చేయండి. off the tears right now, Lord. వారి యొక్క కన్నీటిని తుడిచివేయండి. Let the broken heart people receive the healing right now. వారి యొక్క కఠినమైన హృదయంలో స్థితిలో ఉన్న వారు ఇప్పుడే Lord, స్వస్థత turn the పొందుకులాగున sorrows చేయండి. into joy on this day. వారి యొక్క కన్నీటిని ఇప్పుడే ఆనందంగా మార్చండి. Let your peace and blessings be there. మీ యొక్క సమాధానము సంతోషము వారు పొందుకున్నట్లుగా చేయండి. In the name of Jesus Christ we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తా ఉన్నాను. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోనండి.
ఇంగ్లీష్లోనే ఉందట. మనం ట్రాన్స్లేట్ చేయాలి. మ్యాగజైన్ కూడా ఓన్లీ ఇంగ్లీష్ అంటే అర్థం జబర్దస్త్ మ్యాగజైన్ ఇంగ్లీష్లో ఎవరైనా కావాలంటే వస్తాయి. ఈ బుక్స్ కింద నా పెట్టారంటే అవును కావాలి. Say that it is available with Brother Jyoti in the council. మీది See the award available with Jyoti. Brother Jyoti is ఎబినేజర్ పాల్ గారు రాసిన పుస్తకం హూ విల్ డెలివర్ మీ, ఇంగ్లీష్లో ఉంది. ఎవరు నన్ను విడుదల చేయగలరు అనే పుస్తకం ఇది. కావలసిన వాళ్ళు కొనుక్కోండి. తర్వాత మనకి మ్యాగజైన్ ఫ్రీ మ్యాగజైన్. free music awards and address. తర్వాత